ఖానాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనకేశ్వర్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. వెంకటేష్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రాజకీయంగా కొత్త పొద్దు పొడిచింది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయ ఒప్పందం కారణంగా బీజేపీ అభ్యర్థి అంక మౌనిక అట్లాగే బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయబు వైస్ చైర్మన్గా, అంటే బీజేపీ అభ్యర్థి అంక మౌనిక చైర్పర్సన్గా, బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయబ్ వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక కూడా ఏకపక్షంగా జరిగినట్టే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి కూడా జరిగినప్పుడు ఇప్పుడు దీంట్లో ఎన్నికలు పార్టిసిపేట్ అయిన వచ్చి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు వచ్చారు. అందులో సరే ఈ పార్టీ ఎన్నికలు ఎట్లా చూస్తారు? ఏం లేదు, వాళ్ళది లవ్ జిహాదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయింది, చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదా. ఈరోజు వాళ్ళ యొక్క ఏమైందో మీకు తెలుసు. నేను ముందే సవాలు విసినాను, చీము నెత్తురున్న వాళ్ళు కలిసి రారు. వాళ్ళకు ఇద్దరికి కూడా చీము నెత్తురు లేదు కాబట్టి కలిసి వచ్చారు. అదేవిధంగా మాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా భయపెట్టించారు. నిన్న 100% మేము గెలిచే వాళ్ళం. నేను నైతికంగానే చెప్తున్నాను, రాజ్యాంగబద్ధంగా మేము గెలిచినామని నేను తెలియజేస్తున్నాను. అదే వాళ్ళు నిన్న అది చేయకపోయి ఉంటే, వాళ్ళందరికీ భయబంధులు చేయంటిపోతే ఈరోజు ఏ టైంకి వచ్చారు? ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 5 నిమిషాలు బిఫోర్ రావడం అనేది జరిగింది. అంటే ఉగ్రవాదుల కంటే రెట్టింపు స్థాయిలో వాళ్ళకు భయభ్రాంతులు గురి చేసుకొని ఈరోజు వాళ్ళు గెలవడం అనేది జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఈరోజు ప్రజాస్వామ్యం బతకాలంటే ఇట్లా భయపెట్టించి రూమ్లలో పెట్టించుకుని బంధించి కాదు. మా యొక్క కౌన్సిలర్ స్వచ్ఛగా ఉన్నారు, ఎవరి ఫోన్లు గుంజలే, ఎవరికి ఏం చేయలే. ఇది ప్రజాస్వామ్యం. కానీ ఈరోజు వాళ్ళిద్దరు కలిసి వస్తారని మేము అనుకుని కలిసి వచ్చినప్పటికీ కూడా మా అభ్యర్థులు మాకు సపోర్ట్ చేసే వాళ్ళకు ఈరోజు అటువైపు సపోర్ట్ చేయడం అనేది, మాకు సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గర 2 అభ్యర్థులు ఉండే. నేను పేర్లు డిక్లేర్ చేయ అవసరం లేదు, కానీ ఆ 2 అభ్యర్థులు కూడా ఇబ్బంది పెట్టి ఈరోజు వాళ్ళ పక్షాన ఓటు వేయించడం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా మేము నిజంగా గెలిచినాం అని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న కొంత అధికారుల వైఫల్యం ఉంది, అది ఇవాళ అధికారుల తీరు ఎలా ఉంది అంటారు? అధికారుల తీరు నిన్న కరెక్ట్ ఉంది, ఈరోజు కూడా కరెక్ట్ ఉంది. నేను అధికారుల తీరుని నిన్న కూడా ప్రశ్నించలే. నేనేమంటున్నా, చేతులెత్తే క్రమంలో మా పక్షాన వాళ్ళు చేతులు ఎప్పారని చాలా స్పష్టంగా చెప్పిన. నిన్న ఫస్ట్ పేరు వారు తీసుకోపోయి ఉంటే, చట్టం పేరు తీసుకొని ఉంటే క్రమబద్ధంగా జరిగింది. ఈరోజు వివరించి చాలా స్పష్టంగా చెప్పి ఈరోజు ఎన్నికలు జరిగినాయి. అదే విషయాన్ని మౌనిక గారు కూడా చెప్పిన, అమ్మ నిన్ననే అయిపోతుండే ఎన్నిక, బట్ ఒకసారి రివ్యూ చూస్తే అయిపోతుండే వాళ్ళు కూడా. దాని ద్వారా వాయిదా పడింది తప్ప నేను నిన్న కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయాలనే కాన్సెప్ట్ కాదు. ఈ రోజు కూడా నేను పోయేటప్పుడు మీకు చెప్పిన, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది, పీస్ఫుల్గా జరుగుతుంది. గొడవ చేయాలంటే అధికార పార్టీ నేను బాగా గొడవ చేసేవాడిని, అది కాదు కదా. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆలోచనతో నేను ప్రసాదంగా ఎన్నికలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఖానాపూర్ మీ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీరు కూడా చైర్పర్సన్ కావడానికి అవకాశం ఉండేది. రాజకీయంగా రేపు ఈ మున్సిపల్ మీ మీద కూడా కొంత ఆశాభావం, కీలకమైన వ్యక్తి ఎమ్మెల్యేగా రేపు అభివృద్ధి క్రమంలో కానీ రేపు రాబోయే పథకాల అమల్లో కానీ ఎలాంటి తోడ్పాటు ఉంటుంది? మీకు మీ తరపున నిలబడ్డ 6 సభ్యులకు మీ తోడ్పాటు ఎలా ఉండబోతుంది? 6 పాటు 12 మంది సభ్యులు ఎంతమందితో వారికి సరి సమానంగా నేను డెవలప్మెంట్ చేస్తాను. ఇది ఎన్నికల వరకు ఎన్నికల తర్వాత నా దగ్గర అంతా ఏం కూడా ఉండదు. ప్రజాసంబద్ధంగా ఎన్నికైన వారిని నేను గౌరవిస్తా. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే రకంగా గౌరవిస్తున్నారు. వారిని చూసి నేను నేర్చుకుంటున్నాను. ఇవాళ కొత్త ఓటమి పూర్తిగా అయిపోయినట్టుగానే మనం అనుకున్న దాంట్లో వాళ్ళు గెలిచినట్టుగా భావిస్తున్నారు. ఓటమని ఎట్లా అనుకుంటారు మీరు? నేను చెప్పిన కదా, ముందే చెప్పిన, రాజ్యాంగబద్ధంగా మేము గెలిచినామని నేను తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే వెడమ బొజ్జు అభిప్రాయం అంటే ప్రజాస్వామ్యబద్ధంలో ఎన్నిక జరగాలనేది తన ఆకాంక్ష. దానికి అనుగుణంగానే ఇవాళ ఎన్నిక జరిగింది. దాని అనుగుణంగా బీజేపీ బీఆర్ఎస్ అనేది అనైతికమైన పొత్తు వల్ల గెలిచారు. దానికి అనుగుణంగా వాళ్లకు 7 సభ్యుల బలం చేకూరింది. వాస్తవంగా 7 సభ్యులు అంటే ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 మందిల కౌన్సిల్ సభ్యులు 12 మంది. అందులో బీజేపీ 4 చోట్ల, బీఆర్ఎస్ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల, ఓ చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. దాంతో స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్లో చేరడంతోనే ఆ పార్టీకి 4 సభ్యులైంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు కోఆప్షన్ సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవడంతో 5 చేరింది. తాజాగా ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఒక సభ్యురాలు కూడా మళ్ళీ కాంగ్రెస్ చేరుకుంది. అప్పుడు 6 సభ్యుల బలమైంది. మిగతా 7 బీజేపీ 4, బీఆర్ఎస్ 3 సభ్యుల చొప్పున ఒప్పందం కూరింది. అందులో బీజేపీ అభ్యర్థికి చైర్పర్సన్గా, బీఆర్ఎస్ అభ్యర్థికి వైస్ చైర్పర్సన్గా ఒప్పందం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న ఎన్నిక జరిగింది. కానీ పేర్ల చదువుడు ప్రతిపాదించే క్రమంలో కొంత గందరగోళం నెలకొంది. దాంతో ఎన్నిక ఈరోజు వాయిదా పడింది. ఈరోజు 12:30కు తిరిగి మా ఉట్నూరు ఐటీడీఏ పీఓ అయిన ఐఏఎస్ అధికారి యువరాజ్ మార్మటు, అట్లాగే నిర్మల్ సిపిఓ
జీవరత్న నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రతి అంశాన్ని కూడా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రయత్నం జరిగింది. అంటే ముందుగా ఎవరెవరు చైర్మన్ అభ్యర్థులుగా, ఎవరెవరు వైస్ చైర్మన్ అభ్యర్థులుగా ఉన్నారు, అనుకూలంగా వాళ్ళు ఎంత, వారు వ్యతిరేకించే అనుకూలంగా ఎంత వారు, పార్టీల అభ్యర్థుల వారిగా పేర్లతో పాటు సంతకాల సేకరణ కూడా జరిగింది. దాంతో తొలుత ఆ తెలుగు అక్షరమాల క్రమాన్ని అనుసరించి బీజేపీ అభ్యర్థి చైర్పర్సన్గా అంక మౌనిక పేరును తీసుకుంటే ఆమెకు 7 సభ్యుల బలం చేకూరింది. దాంతో ఆ తర్వాత ఆ చిన్నం సత్యనారాయణ కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థిని పరిగణకు తీసుకుంటే 6 సభ్యుల బలం వచ్చింది. అంటే 7 సభ్యులు కలిగిన బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక చైర్పర్సన్గా ఎన్నికైనట్టుగా ఎన్నికల అధికారి జీవరత్నం ప్రకటించారు. తర్వాత జరిగిన వైస్ చైర్మన్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ సోయబ్ వైస్ చైర్మన్గా, అట్లాగే కాంగ్రెస్ సంబంధించిన సాజిదా బేగం బరిలో నిలిచారు. దాంట్లో మళ్ళీ అదే క్రమంలో తీసుకుంటే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన 7 అభ్యర్థులు మహమ్మద్ సోయబ్కు అనుకూలంగా ఓటేస్తే కాంగ్రెస్కు సంబంధించిన 6 అభ్యర్థులు సాజిదా బేగంకు అనుకూలంగా ఓటేశారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ అనుకూలంగా ఒక ఓటు రావడంతో వైస్ చైర్మన్ కూడా బీజేపీ బీఆర్ఎస్ కైవసం చేసుకుందని ఎన్నికల అధికారి జీవరత్నం ప్రకటించారు. ఇప్పుడు మరి కాసేపట్లో చైర్పర్సన్గా వైస్ చైర్మన్గా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. ఇప్పుడు మనం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం దగ్గరనే ఉన్నాం. మొత్తం ఈ ఎన్నికని పూర్తిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబుజ్జి కూడా అంగీకరించారు. లవ్ జిహాద్గా ప్రకటించి విమర్శ చేశారు. ఇప్పుడు ఆయన బయటకు వెళ్తున్నారు. మొత్తం మీద నిన్న తీవ్ర ఉత్కంఠ రేకెత్తించిన ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాళ సజావుగా సాఫీగా జరగడం కొంత ఉత్కంఠకైతే తెరపడింది. ఇది ఖానాపూర్కు సంబంధించిన తాజా పరిస్థితి. వెంకటేష్, కెమెరా పర్సన్ కిరణ్తో మణి, పోర్టు హైదరాబాద్ స్టూడియో.